నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. గివ్ అవే కోసం కొన్న శారీస్ అయితే ఆల్రెడీ కొరియర్ చేసేసానండి. ట్రాకింగ్ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేసేసాను. ఇంకా 2 to 3 డేస్లో అవైతే రీచ్ అయిపోతాయి. ఇంకా ఈ మంత్ గివ్ అవే కోసం అందరూ ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అక్షర చాలా పేద కుటుంబంలో పుట్టింది. కానీ పేదరికం ఆమె ఇంట్లో మాత్రమే ఉండేది. ఆ కుటుంబం మనసుల్లో కాదు. నిజాయితీ, కష్టం, ఆత్మగౌరవం అనే 3 విలువలతో జీవించే కుటుంబం అది. ఆమె తండ్రి రామ్మూర్తి గారు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవారు. వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోయేది. అయినా సరే తన 2 కూతుళ్ళని బాగా చదివించి సమాజంలో గౌరవంగా నిలబెట్టాలి అని ఆయన కలలు కనేవారు. పెద్ద కూతురు అక్షర చాలా తెలివైంది, బాధ్యత తెలిసింది. చిన్నప్పటి నుంచే చదువులో మొదటి స్థానంలో ఉండేది. చిన్న కూతురు భవ్య మాత్రం చలాకీగా అల్లరి చేస్తూ ఇల్లంతా నవ్వులతో నింపేసేది. లక్ష్మి గారు ఒక గృహిణి. డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం ఎక్కువగా ఉండే కుటుంబం అది. సాయంత్రం రామ్మూర్తి గారి ఇంటికి రాగానే 2 కూతుళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మెడ చుట్టూ చేతులు వేసేవారు. మీ 2 బాగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ జీవితంలో ఎప్పుడూ ఎవ్వరి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి మీకు రాకూడదు అని తరచుగా చెప్పేవారు ఆయన. అక్షర ఆ మాటల్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది. కాలం ప్రశాంతంగా సాగుతూ ఉండగానే ఒకరోజు ఆ కుటుంబంపై ఒక పెద్ద పిడుగు పడినట్టయింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో రామ్మూర్తి గారికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సహోద్యోగులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆయన ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. ఆ వార్త విన్న లక్ష్మి గారు కుప్పకూలిపోయారు. అక్షర కళ్ళ ముందే తన ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. భవ్యకు ఏం జరిగిందో కూడా అర్థం కాక తండ్రి కోసం ఏడుస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఆ ఇంటి బాధ్యత మొత్తం లక్ష్మి భుజాల మీద పడింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలు అమ్మేసి కొంతకాలం గడిపారు వాళ్ళు. ఆ తరువాత ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయడం, బట్టలు కుట్టడం, పండగల సమయంలో పిండి వంటలు చేసి అమ్మడం, ఇలా ఏ పని దొరికినా చేసేవారు. చేతులు పగిలిపోయినా, కాళ్ళు నొప్పితో వణికిపోయినా తన కూతుళ్ళ చదువును మాత్రం ఆపలేదావిడ. ఒకరోజు అక్షర చదువు మానేసి ఉద్యోగం చేస్తాను అంటూ ఆవిడతో చెప్పింది. వెంటనే లక్ష్మి గారు ఆమె చెంపపై మెల్లగా తట్టి, మీ నాన్న కన్న కలలని నా ప్రాణం పోయినా వదలను. నువ్వు బాగా చదువుకో, ఇల్లు నేను చూసుకుంటాను అంది. ఆ మాట విన్న అక్షర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పట్నుంచి మరింత పట్టుదలతో చదవడం ప్రారంభించింది. ఉదయం కాలేజీ, సాయంత్రం లైబ్రరీలో చదువుకోవడం, రాత్రికి ట్యూషన్లు చెప్పడం, ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కష్టపడింది తను. చివరికి ఇంజనీరింగ్లో అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమైన రోజు మొత్తం కాలేజీ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దేశంలో పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ నియామకాలకొచ్చింది. మొదటి రౌండు, రెండో రౌండు, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ప్రతి దశలోనూ అక్షర తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. చివరికి ఎంపికైన విద్యార్థుల జాబితాలో మొదటి పేరుగా అక్షర రామ్మూర్తి కనిపించింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆఫర్ లెటర్ని తల్లి చేతిలో పెట్టింది. లక్ష్మిగారు ఆ లేఖని గుండెలకి హత్తుకొని, మీ నాన్న ఈ రోజు ఉండుంటే ఎంత గర్వపడేవారో నిన్ను చూసి అంటూ ఏడ్చింది. భవ్య అక్కని కౌగిలించుకొని, ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోయాయి కదా అక్క, మనకి ఇంక నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ అడిగింది. అక్షర చిరునవ్వుతో, ఇది ముగింపు కాదు భవ్య, మన కొత్త జీవితానికి ప్రారంభం మాత్రమే అంది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఉద్యోగంలో చేరింది.
మొదటిసారి ఆ పెద్ద కంపెనీ భవనం ముందు నిలబడినప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది. అద్దాలతో మెరిసే ఎత్తైన భవనం అది. వందలాది మంది ఉద్యోగులు, క్రమశిక్షణతో నడుస్తున్న వాతావరణం అది. ఇవన్నీ ఆమెకు కొత్త ప్రపంచంలా అనిపించాయి. మొదటి రోజు నుంచే తనెవ్వరికీ తీసిపోను అనేది అందరికీ నిరూపించాలని నిర్ణయించుకుంది. అనుభవం లేకపోయినా నేర్చుకోవాలనే తపన ఎక్కువ తనకి. టీం లీడర్ అప్పగించిన ప్రతి పనిని సమయానికే పూర్తి చేసేది. అర్థం కాని విషయం వస్తే సిగ్గుపడకుండా అడిగి నేర్చుకునేది. ఆఫీసు ముగిసిన తర్వాత కూడా గంటల తరబడి కూర్చొని కొత్త టెక్నాలజీలు నేర్చుకునేది. కొద్ది నెలల్లోనే ఈ అమ్మాయికి పని మీద అంకిత భావం చాలా ఎక్కువ అనే పేరు సంపాదించింది. మేనేజర్లు కూడా ముఖ్యమైన పనులు ఆమెకే అప్పగించడం ప్రారంభించారు. ఆమె విజయానికి కారణం తెలివి మాత్రమే కాదు, కష్టం, నిజాయితీ, వినయం కూడా. అదే కంపెనీకి యజమాని ఆదిత్య వర్మ గారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన. క్రమశిక్షణకి మారుపేరు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు అభినవ్. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చాడు. ఇంకొన్ని నెలల్లో కంపెనీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ప్రస్తుతం తండ్రితో కలిసి ఆఫీసుకు వచ్చి వ్యాపార వ్యవహారాలు నేర్చుకుంటున్నాడు. ఒకరోజు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉండగా అభినవ్ మొదటిసారి అక్షరను గమనించాడు. ఖరీదైన దుస్తులు, మేకప్, ఆర్భాటము ఏమీ లేవు. లేత నీలం రంగు చుడీదారు, నల్లటి పొడవైన జుట్టు, చక్కగా జడ వేసుకునుంది. నుదుటిపై చిన్న బొట్టు, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, పెదవులపై మర్యాదపూర్వకమైన చిరునవ్వు. ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి మాటలోనూ స్పష్టత కనిపిస్తోంది. తన పని గురించి చెప్పేటప్పుడు మాత్రం ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. ఆ క్షణం అభినవ్ దృష్టి ఆమె మీదే నిలిచిపోయింది. అందంగా ఉండడమే కాదు, తన పనిని కూడా ఇంత ఇష్టంగా చేసే అమ్మాయి అని అతను మనసులోనే అనుకున్నాడు. ఆ రోజు నుంచి కారణం ఉన్నా లేకపోయినా ఆమె పనిచేస్తున్న విభాగానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి అభినవ్ రోజుకు ఒక్కసారైనా అక్షర పనిచేస్తున్న విభాగానికి వెళ్లకుండా ఉండిపోయేవాడు కాదు. కానీ ఆమెతో మాట్లాడడానికి ఎప్పుడూ తన హోదాను ఉపయోగించలేదు. ఎప్పుడూ మిస్ అక్షర, మీ ప్రాజెక్ట్ ఎలా సాగుతుంది, టీంకి ఏమైనా సహాయం కావాలా అంటూ అడుగుతూ ఉండేవాడు. మొదట్లో అక్షర కూడా అతను కాబోయే ఎండి కాబట్టి మర్యాదపూర్వకంగా మాత్రమే సమాధానం చెప్పేది. కొన్ని రోజుల తర్వాత అభినవ్ ప్రవర్తనని ఆమె గమనించింది. కంపెనీలో ఉన్న మహిళా ఉద్యోగులతో కూడా అతను చాలా గౌరవంగా మాట్లాడేవాడు. ఎవరిని చిన్నచూపు చూడడు. ఉద్యోగి స్థాయి చూసి కాదు, మనిషిగా గౌరవం ఇచ్చేవాడు. ఆ విషయం అక్షర మనసులో అతని మీద మంచి అభిప్రాయం కలిగించింది. ఒకరోజు అభినవ్ మొత్తం ప్రాజెక్ట్ టీంని లంచ్కి తీసుకెళ్లాడు. కొత్త ప్రాజెక్ట్ బాగా పూర్తయింది కాబట్టి ఇది నా తరపున చిన్న పార్టీ అంటూ చెప్పాడు. అందరూ కలిసి నవ్వుతూ భోజనం చేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మొత్తం టీం మెంబర్స్తో కలిసి కాఫీ షాప్కి వెళ్ళడం, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడం అలవాటైపోయింది తనకి. కొన్ని వారాల తర్వాత టీం సభ్యులందరూ ఒక్కొక్కరిగా ఇతర పనుల్లో బిజీ అవుతూ ఉండగా అభినవ్ అక్షరతో కూడా విడిగా మాట్లాడే అవకాశం వెతకడం ప్రారంభించాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ పని ముగిసిన తర్వాత, అక్షర, దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వస్తావా, కొత్త ప్రాజెక్టు గురించి నీ అభిప్రాయం తెలుసుకోవాలి అంటూ అడిగాడు. మొదట అక్షర కొంచెం సంకోచించింది. కానీ అతని మాటల్లో ఎలాంటి అసభ్యత లేకపోవడంతో, తన చూపుల్లో కూడా ఎలాంటి సంకుచిత్వం లేకపోవడంతో తను అంగీకరించింది. ఇద్దరూ కాఫీ తాగుతూ పని గురించే మాట్లాడుకున్నారు. మధ్యలో అక్షర తన కుటుంబం గురించి చెప్పింది. తండ్రి మరణం, తల్లి కష్టాలు, చెల్లెలి చదువు అన్నీ విన్న అభినవ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయి అక్షర అని మాత్రమే అన్నాడు. ఆ రోజు తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయినా అక్షర్ ఎప్పుడూ తన హద్దులు దాటలేదు. ఆఫీస్లో అందరి ముందు అతన్ని సార్ అని పిలిచేది. బయట కూడా మర్యాదగా మాత్రమే ఉండేది. ఆమె ఆత్మగౌరవం, క్రమశిక్షణ అభినవ్ను మరింత ఆకర్షించాయి. నెలలు గడిచాయి. ఒక సాయంత్రం ఆఫీస్ టెర్రస్పై సూర్యాస్తమయాన్ని చూస్తూ నిలబడి ఉన్న అక్షర దగ్గరికి అభినవ్ వచ్చాడు. కొంచెంసేపు నిశ్శబ్దంగా నిలబడి, అక్షర, నేను నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అందాన్ని చూసైతే కాదు,
నీ మనసును చూసే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితంలో ఎంతోమందిని చూశాను, కానీ నీలాంటి నిజాయితీ ఉన్న అమ్మాయి నాకెక్కడా కనిపించలేదు. నువ్వు నా జీవిత భాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అక్షర ఒక్కసారిగా తల వంచుకుంది. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. కానీ వెంటనే మెల్లగా అంది, అభినవ్, మనిద్దరి మధ్య చాలా తేడా ఉంది. మీ కుటుంబం చాలా గొప్పది, మాది చాలా పేద కుటుంబం. అంతేకాదు, నా తల్లి నా చెల్లెలు ఇద్దరూ నా మీదే ఆధారపడున్నారు. భవ్యను బాగా చదివించి తనని జీవితంలో నిలబెట్టే వరకు నేను పెళ్లి గురించి ఆలోచించలేను అంటూ చెప్పింది. అభినవ్ చిరునవ్వుతో ఆమె మాట పూర్తయ్యే వరకు విన్నాడు. అక్షర, నీ బాధ్యతలు పూర్తయ్యే వరకు నేను ఎదురు చూస్తాను. పెళ్లి తర్వాత కూడా మీ అమ్మ మీ చెల్లెలు బాధ్యత నాదే. కానీ నీకు నీ చేతుల మీదుగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలి అని అనిపిస్తే అలాగే చెయ్యి. నేను నిన్ను తొందర పెట్టను అన్నాడు. ఆ మాటలు అక్షర మనసును తాకాయి. వెంటనే ప్రేమను అంగీకరించకపోయినా అతడి మీద నమ్మకం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆమె కూడా తన మనసులోని అభిమానాన్ని ఒప్పుకుంది. ఇద్దరూ తమ ప్రేమని చాలా హద్దుల్లో ఉంచుకున్నారు. ఆఫీస్లో పని, బయట చిన్న చిన్న సంభాషణలు, పుట్టినరోజులు, పండగలకి శుభాకాంక్షలు, అంతే. అక్షర జీవితంలో మొదటిసారి తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కనడం ప్రారంభించింది. ఒకరోజు అభినవ్ చిరునవ్వుతో, రేపు నా పుట్టినరోజు, ఇంట్లో పెద్ద పార్టీని వద్దనుకున్నాను. నేను నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా మన ఇద్దరం కేక్ కట్ చేసుకుందాం. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేద్దాము అన్నాడు. మొదట అక్షర సందేహపడినా ఇంతకాలం తనని ఎప్పుడూ అసౌకర్యానికి గురి చేయని అభినవ్పై పూర్తి నమ్మకం ఉండటంతో తను అంగీకరించింది. మరుసటి రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరారు. నగరాన్ని దాటి పచ్చని కొండలు, వంకర తిరిగే రహదారులు దాటుకుంటూ ఒక అందమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు. చుట్టూ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా అక్కడ మనుషుల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రూట్లో చాలా తక్కువ వాహనాలు వెళుతూ ఉన్నాయి. అక్షర కాసేపు తెలియని భయంతో, ఇక్కడెవరూ లేరే అంది. కొద్దిసేపే ఉంటాము, కేక్ కట్ చేసి వెళ్ళిపోతాము, దానికి ఇక జనాలతో పనే ఉంది అని అభినవ్ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ జలపాతానికి ఎదురుగా కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. భవిష్యత్తు గురించి, భవ్య చదువు గురించి, పెళ్లి తర్వాత కూడా అక్షర తల్లి లక్ష్మిని తమతోనే ఉంచుకోవాలని అభినవ్ చెప్పాడు. ఆ మాటలు విన్న అక్షర హృదయం ఆనందంతో నిండిపోయింది. కానీ విధి మాత్రం ఆమె కోసం ఊహించని పరీక్షని సిద్ధం చేసింది. కొద్దిసేపటి తర్వాత అక్షర, అభినవ్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత అభినవ్, అక్షర, ఈరోజు నా పుట్టినరోజు కదా, స్పెషల్ గిఫ్ట్స్ ఏమీ లేవా అంటూ అడిగాడు. అభినవ్ చూపుల్లోని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అక్షర, అభినవ్, ఇలాంటివన్నీ నాకు నచ్చవు, నీకు ముందే చెప్పాను అంటూ తలదించుకుంది. అప్పుడే అభినవ్ తన 2 చేతులతో అక్షర ముఖాన్ని దగ్గరకు తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. అక్కడితో ఆగకుండా తన పెదవుల మీద కూడా ముద్దు పెట్టాడు. అదే సమయంలో వారి ముఖం మీద లైట్లు పడ్డాయి. ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరికొకరు వేరై ఎదురుగా చూసేసరికి 4 బైకుల మీద అక్కడికొచ్చిన 4 వ్యక్తులు ఎస్కలేటర్ రైజ్ చేస్తూ, హెడ్లైట్లు వాళ్ళ ముఖాల మీద పడేలా చేస్తూ, అల్లరి చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఆ 4 వాళ్ళ దగ్గరకొచ్చి అభినవ్ని బెదిరిస్తూ, నువ్వు మర్యాదగా వెళ్ళి కారులో కూర్చో, లేదంటే నీకే నష్టం, మేము 4 ఉన్నాము, నువ్వు ఒక్కడివే, ఆ విషయం ఆలోచించుకో, మా పని అయిపోగానే నువ్వు నీ పని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పగానే అభినవ్ కనీసము వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకొచ్చిన గోల అనుకుంటూ వెళ్ళిపోయి కారులో కూర్చున్నాడు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్షర ఎంత ఏడ్చినా, ఎంత బతిమాలి ప్రాధేయపడినా వినకుండా ఆ 4 అక్షర జీవితాన్ని నాశనం చేశారు. ఆ గందరగోళంలో అక్షరకు తీవ్రమైన అన్యాయం జరిగింది. చాలాసేపు వాళ్లతో పెనుగులాడి స్పృహ తప్పి పడిపోయింది. వాళ్ల పనైపోగానే 4 అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత అభినవ్ మెల్లగా కారు దిగి అక్షర దగ్గరకొచ్చాడు. తను చలనం లేకుండా పడుండడం చూసి చచ్చిపోయిందేమో, తన దగ్గరకు వెళితే తనకే ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు. లేనిపోని కేసుల్లో చిక్కుకోవడం అవసరమా అనిపించింది తనకి.
వాళ్ళిద్దరూ అక్కడికి రావడం ఎవ్వరికీ తెలియదు కాబట్టి తను అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంటే మంచిదేమో అనుకున్నాడు. తన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తూ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు అక్షరని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆ ఒక్క రాత్రి అక్షర జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 10 రోజుల పాటు అక్షరకి స్పృహ అనేదే రాలేదు. తను అలాగే శవంలా పడిపోయింది. వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తూ ఆమె ప్రాణాలని కాపాడేందుకు ప్రయత్నించారు. 10వ రోజు ఉదయం ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తెల్లని గోడలు, మందుల వాసన, యంత్రాల శబ్దం తప్ప ఇంకేమీ అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలైంది. ఆ సంఘటనలన్నీ గుర్తుకు రావడంతో ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. అంత బాధలో కూడా తనకి మొదట గుర్తుకొచ్చిన పేరు అభినవ్. అతడే వచ్చి తనని చూసుకుంటూ ఉండుంటాడని, తనకు అండగా నిలబడతాడని ఆమె ఆశపడింది. అక్కడ తన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అభినవ్ కూడా లేడు. డాక్టర్ని అడిగితే ఎవరో వ్యక్తులు అటుగా వెళుతూ నీ పరిస్థితి చూసి అంబులెన్స్కి కాల్ చేశారు అంటూ చెప్పారు. అయినా ఆశ చావక డాక్టర్ సహాయంతో అతనికి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన అభినవ్ కొద్దిసేపు మౌనంగా ఉండి చల్లని స్వరంతో నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆ రోజే చచ్చిపోయావేమో అనుకున్నాను అనగానే అక్షర, అభినవ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఏదైతే జరిగిందో అది నీ వల్లే జరిగింది. నీ పుట్టినరోజు నువ్వు బలవంతం చేస్తేనే నేను నీతో పాటు అక్కడికి వచ్చాను. అయినా సరే నలుగురు వ్యక్తులు నన్ను బలవంతం చేస్తూ ఉంటే నువ్వు కనీసం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు బెదిరించగానే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి కారులో కూర్చున్నావు. వాళ్ళకి భయపడి అలా చేశావు అనుకున్నా. ఆ తర్వాత అయినా కనీసం నన్ను హాస్పిటల్కైనా తీసుకెళ్ళలేదు నువ్వు. ఎందుకు ఇలా చేసావు అభినవ్? నిన్ను నేను ఎంతగా నమ్మాను. ఇప్పుడు మా అమ్మకి, మా చెల్లెలకి నా మొహం ఎలా చూపించను? నన్ను అర్థం చేసుకో అభినవ్. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం అనగానే అభినవ్ గట్టిగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అందంగా ఉన్నావు, తెలివైన దానివి. నిన్ను నా బుట్టలో వేసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. అంతేకాకుండా నా కళ్ళ ముందే నలుగురు నిన్ను నాశనం చేశారు. అలాంటి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వెలా అనుకుంటున్నావు? ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. జరిగిపోయిన విషయం మళ్ళీ బయటకు తీయొద్దు. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఇందులోనికి లాగొద్దు. ఇకపై నాకు ఫోన్ కూడా చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఆ మాటలన్నీ విన్న అక్షరకి తన గుండె మళ్ళీ పగిలిపోయినట్టుగా అయ్యింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పిన మనిషి, కష్టంలో తనతో నిలబడతాడు అని నమ్మిన వ్యక్తి తన జీవితంలోనే అతిపెద్ద ద్రోహిగా మారాడు అనే నిజాన్ని ఆమె అంగీకరించలేకపోయింది. అదే ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ ఉన్న 50 ఏళ్ల ప్రముఖ పారిశ్రామికవేత్త వినయ్ వర్మ ఈ సంభాషణ మొత్తం విన్నాడు. ఆయన ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవడంతో ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడు. డాక్టర్ల ద్వారా అక్షర విషయం పూర్తిగా తెలుసుకున్నాడు. అక్షర ముఖంలో కనిపిస్తున్న నిస్సహాయత, అటు పక్క నుంచి అభినవ్ మాట్లాడిన మాటలు, ఆ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తున్న అక్షర పరిస్థితి ఆయన మనసుని కదిలించింది. మరుసటి రోజు ఆయన భార్య సునంద కూడా ఆసుపత్రికి వచ్చింది. ఇద్దరూ అక్షరతో మాట్లాడారు. మొదట ఆమె ఏమీ చెప్పలేదు. కానీ సునంద ప్రేమగా చెయ్యి పట్టుకొని నువ్వు చెప్పకపోయినా నీ బాధ మా కళ్ళకి కనిపిస్తుందమ్మా అనగానే అక్షర చిన్న పిల్లల్లా ఏడుస్తూ సునంద గారిని కౌగిలించుకొని తన ఒళ్ళో పడుకొని ఏడుస్తూనే ఉంది. కాసేపటి తర్వాత తన జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పేసింది. తండ్రి మరణం, తల్లి కష్టాలు, ఉద్యోగం, అభినవ్ మీద పెట్టుకున్న నమ్మకం, ఇవన్నీ చెప్పింది. అన్నీ విన్న సునంద కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అమ్మా, నీకు జరిగిన అన్యాయం నీ తప్పు కాదు. ఒక్క సంఘటనతో మనిషి విలువ తగ్గిపోదు. నువ్వు మళ్ళీ నిలబడాలి అంటూ ఆమెను ఓదార్చింది.
ఆ తరువాత వినయ్ వర్మ గారు, అమ్మ అక్షర, అభినవ్ నిన్ను వదిలించుకోవడానికి చెప్పినా కరెక్ట్గానే చెప్పాడు. నీకు జరిగిన విషయాన్ని బయటపెట్టి అందరి ముందు నీ తప్పేమీ లేని విషయానికి కూడా నువ్వు దోషిగా నిలబడడం కన్నా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండానే నీ విషయంలో నీ జీవితాన్ని నాశనం చేసిన రాక్షసులకి శిక్ష పడేలా నేను చేస్తాను. నువ్వు ఈ విషయాలు వేటి గురించి ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు అంటూ చెప్పారు. పోలీసులతో మాట్లాడి అక్షర కోర్టుకి, పోలీస్ స్టేషన్కి తిరిగే అవసరం లేకుండానే ఆ నలుగురు నేరస్తులకి 18 ఏళ్ల జైలు శిక్ష పడేలాగా వినయ్ వర్మ చేశారు. అక్షర ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ నలుగురిని చాలా ఈజీగానే కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్షర వీడియో స్టేట్మెంట్తోనే వాళ్ళకి శిక్షను విధించారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడిన తర్వాత అక్షర మొదట తన తల్లికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తే, మీ అమ్మ భవ్యని తీసుకొని ఈ ఊరొదిలి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ చెప్పలేదు అనే సమాధానమే వచ్చింది. ఆ మాట విన్న అక్షర పూర్తిగా కృంగిపోయింది. తల్లి ఎక్కడుందో తెలియదు, చెల్లెలు ఎక్కడుందో తెలియదు, వెతికే ఆధారం కూడా లేదు. అక్షరకి అలా జరిగిన రాత్రి అక్షర ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి, చెల్లి తన కోసం వెతికారు. అప్పుడే అక్షర ఎవరో ఒక అబ్బాయి కారులో వెళ్ళింది అన్న విషయం వాళ్ళకి తెలియగానే అక్షర ఎవరినో ప్రేమించి లేచిపోయింది అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. వెంటనే లక్ష్మి గారు ఈ ప్రభావం తన చిన్న కూతురు జీవితం మీద పడకూడదు అని చిన్న కూతురుని తీసుకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్షర ఏడుపు చూసిన వినయ్ వర్మ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే రోజు అక్షర దగ్గరకు వచ్చి, అమ్మ అక్షర, నీ పరిస్థితి చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. మాకు గనక కూతురుండుంటే ఇప్పటికి సరిగ్గా నీ వయసులోనే ఉండుండేది. కానీ మాకు సంతానం లేదు. నిన్ను జాలితో కాదు, మా కూతుర్లా మా ఇంటికి మేము తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. నీకే అభ్యంతరమూ లేకపోతే మాతో పాటు ముంబైకి రా, నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దువు గాని అన్నాడు. అక్షర ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. జీవితంలో అన్నీ కోల్పోయాను అనుకున్న సమయంలో దేవుడే తల్లిదండ్రుల రూపంలో తన ముందుకొచ్చి నిలబడినట్టుగా తనకు అనిపించింది. కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసింది. కొద్ది రోజుల తర్వాత వినయ్ వర్మ, సునంద గారులతో కలిసి అక్షర ముంబైకి బయలుదేరింది. విమానం కిటికీ బయట మేఘాలని చూస్తూ ఆమె మనసులో ఒకే ఒక నిర్ణయం పుట్టింది. గతం నన్ను ఏడిపించింది, కానీ నా భవిష్యత్తు నన్ను చూసి గర్వపడేలాగా నేను బ్రతుకుతాను అంటూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ముంబై చేరుకున్న తర్వాత అక్షర జీవితంలో పూర్తిగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వినయ్ వర్మ నివసించే ఇల్లు రాజభవనాన్ని తలపించేది. విశాలమైన తోట, రంగురంగుల పూల మొక్కలు, మధ్యలో అందమైన ఫౌంటైను, చుట్టూ పచ్చదనము. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ప్రశాంతతే కనిపించింది. కానీ ఎన్నో ఏళ్లుగా ఆ ఇంట్లో ఒక లోటు ఉండేది. పిల్లల నవ్వులు ఆ ఇంట్లో వినిపించలేదు. అక్షర రాకతో ఆ ఇంటికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. సునంద ప్రతి ఉదయము తన చేతులతోనే అక్షర్కి అల్పాహారం పెట్టేది. వినయ్ వర్మ ప్రతిరోజు ఆమెతోనే కూర్చుని మాట్లాడేవాడు. మొదట్లో అక్షర ఎక్కువగా మాట్లాడేది కాదు. రాత్రిళ్ళు పీడకల్లొచ్చి ఒక్కసారిగా లేచి కూర్చునేది. అప్పుడు సునంద ఆమెను చిన్న పిల్లలా దగ్గరికి తీసుకొని, నీ గతం ముగిసిపోయిందమ్మా, ఇక నుంచి నువ్వు ఒంటరి దానివి కాదు, ముగిసిపోయిన గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును పాడు చేసుకోకు అంటూ ఓదార్చేది. ఆ ప్రేమ అక్షర విరిగిపోయిన మనసుని నెమ్మదిగా మళ్ళీ నిలబెట్టింది. ఒకరోజు వినయ్ వర్మ గారు ఆమె తన ఆఫీస్కి తీసుకెళ్లారు. నువ్వు ఉద్యోగం చేయడం మాత్రమే కాదు, ఏదో ఒకరోజు ఈ కంపెనీని నడిపే స్థాయికి చేరుకోవాలి. అందుకోసం ముందుగా నువ్వు MBA పూర్తి చేయాలి అన్నాడు. అక్షర మొదటగా ఆశ్చర్యపోయింది. నేను మళ్ళీ చదవగలనా అంటూ అడిగింది. వినయ్ వర్మ గారు చిరునవ్వుతో, నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్న సామర్థ్యాన్ని పరిస్థితులు ఎప్పుడూ ఓడించలేవు అన్నాడు. ఆ మాటలు ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాయి. వెంటనే దేశంలో పేరున్న మేనేజ్మెంట్ కళాశాలలో ఆమెను చేర్పించారు. MBA చదువుతూ ఉదయం కాలేజీకి, సాయంత్రం వినయ్ వర్మ కంపెనీకి వెళ్ళేది. కంపెనీలో ప్రతి విభాగాన్ని దగ్గరగా గమనించింది. అకౌంట్స్ ఎలా నిర్వహించాలి, ఒప్పందాల పత్రాలు ఎలా చదవాలి, ఉద్యోగులను ఎలా నడిపించాలి, మార్కెట్ని ఎలా విశ్లేషించాలి, ప్రతి విషయాన్ని వినయ్ వర్మే స్వయంగా తనకి నేర్పించాడు.
2 ఏళ్ల తర్వాత అక్షర గోల్డ్ మెడల్తో MBA పూర్తి చేసింది. ఆ రోజు ఆమె సర్టిఫికెట్ని వినయ్ వర్మ చేతిలో పెట్టి, ఇది మీ నమ్మకానికి వచ్చిన ఫలితం అంది. ఆయన గర్వంగా ఆమె తలపై చేయి పెట్టాడు. ఆ తర్వాత అధికారికంగా కంపెనీలో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టింది అక్షర. మొదట చాలామంది సీనియర్ అధికారులు ఆమెను చిన్నచూపు చూశారు. యజమాని దత్తపుత్రిక కాబట్టే ఈ పదవి వచ్చింది అని వెనకాలే మాట్లాడుకున్నారు. కానీ కొద్ది నెలల్లోనే వాళ్ళ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఒక విదేశీ కంపెనీతో జరగాల్సిన వందల కోట్ల రూపాయల ఒప్పందం చివరి నిమిషంలో రద్దయ్యే పరిస్థితి వచ్చింది. అందరూ నిరాశగా ఉండగా అక్షర రాత్రంతా కూర్చొని అన్ని పత్రాలు పరిశీలించింది. మరుసటి రోజు క్లయింట్తో జరిగిన సమావేశంలో తన ఆలోచనలన్నింటినీ ఎంతో స్పష్టంగా వివరించింది. ఆమె ప్రతిపాదనకి ఆకర్షితులైన విదేశీ ప్రతినిధులు ఒప్పందాన్ని రెట్టింపు విలువతో మళ్ళీ సంతకం చేశారు. ఆ రోజు నుంచి అక్షర పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. బిజినెస్ మ్యాగజైన్లు ఆమెను యంగ్ బిజినెస్ ఐకాన్గా ప్రశంసించాయి. వినయ్ వర్మ కంపెనీ లాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నాయి. ఇదే సమయంలో వినయ్ వర్మకి అత్యంత సన్నిహిత మిత్రుడు డాక్టర్ శేఖర్ తన కొడుకు అర్జున్ను ముంబై తీసుకొచ్చాడు. అర్జున్ ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు. విదేశాల్లో చదివి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఒకరోజు వినయ్ వర్మ ఇంట్లో జరిగిన చిన్న విందులో అర్జున్ మొదటిసారిగా అక్షర్ని కలిశాడు. ఆమె మాట్లాడే తీరు, పెద్దల్ని గౌరవించే విధానము, వినయము అతనిని బాగా ఆకట్టుకున్నాయి. కొన్నాళ్ళకి అర్జున్ అక్షరని ఇష్టపడుతున్నాను అంటూ చెప్పాడు. అర్జున్ అక్షర్ని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న వినయ్ వర్మ, సునంద ఇద్దరూ అర్జున్తో ఒక విషయం స్పష్టంగా మాట్లాడారు. అక్షర గతంలో చాలా కష్టాలు చూసింది. ఆమెకు జరిగిన ప్రతి విషయము నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత కూడా నీ నిర్ణయం అదే అయితే మేము ముందుకు వెళతాము అన్నారు. వాళ్ళు జరిగిన విషయాన్ని ఏది దాచకుండా మొత్తం అర్జున్తో చెప్పారు. అంతా విన్న అర్జున్ ప్రశాంతంగా నవ్వాడు. ఒక మనిషికి జరిగిన అన్యాయం వల్ల అతని విలువ ఎప్పటికీ తగ్గదు. అక్షర్ను నేను జాలితో కాదు, గౌరవంతో, ప్రేమతో చూస్తున్నాను. ఆమె అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న వినయ్ వర్మ దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ తరువాత అక్షరతో కూడా మాట్లాడారు. మొదటగా ఆమె సంకోచించింది. నా గతం తెలిసిన తర్వాత కూడా నన్ను ఎవరైనా అంగీకరిస్తారా అంటూ అడిగింది. అర్జున్ చిరునవ్వుతో, నేను పెళ్లి చేసుకునేది నీ గతాన్ని కాదు, నిన్ను. అయినా జరిగిన విషయంలో నీ తప్పు ఎక్కడుంది చెప్పు. నా దృష్టిలో అది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పాడు. ఆ ఒక్క మాట అక్షర మనసులో భయాలన్నింటినీ పూర్తిగా తొలగించేసింది. కొద్ది నెలల తర్వాత పెద్దల ఆశీర్వాదాల మధ్యలో ఇద్దరి వివాహము చాలా సాదాసీదాగా చాలా ముఖ్యమైన వ్యక్తుల మధ్యలో జరిగింది. ఆ పెళ్లిలో అక్షర తల్లి లక్ష్మి గారు, చెల్లెలు భవ్య కూడా ఉన్నారు. వినయ్ వర్మ గారు అక్షర్ని తమతో పాటు తీసుకెళ్లేటప్పుడే తనకి మాట ఇచ్చారు, తన తల్లిని చెల్లిని ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను అని. చాలా ఏళ్ల తర్వాత తన తల్లి చెల్లి తిరిగి దొరికారు. భవ్య మంచి ఉద్యోగం చేస్తూ తల్లిని చాలా బాగా చూసుకుంటూ ఉంది. అక్షర విషయంలో జరిగిన అన్యాయం తెలిసి వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. అంతేకాకుండా అలాంటి ఒక విషయం జరిగాక కూడా అక్షర ధైర్యంగా నిలబడినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. ఆ రోజు అక్షర జీవితంలో మొదటిసారి నిజమైన గౌరవం, నిజమైన ప్రేమ ఎలా ఉంటాయో అనుభవించింది. ఆమె జీవితంలో కోల్పోయిన ప్రతి బంధాన్ని దేవుడు కొత్త రూపంలో మళ్ళీ తిరిగి ఇచ్చినట్టే అయ్యింది. అదే సమయంలో హైదరాబాదులో అభినవ్ జీవితం మాత్రం కష్టాలు ఆరంభం అవ్వడం మొదలయ్యాయి. అతని అహంకారం, తప్పుడు నిర్ణయాలు కంపెనీని నష్టాల్లోకి నెట్టేసాగాయి. ఆదిత్యవర్మ వయసు పెరగడంతో కంపెనీ బాధ్యతలన్నీ పూర్తిగా అభినవ్ చేతుల్లోకి వచ్చాయి. అమెరికాలో చదివి వచ్చాను అనే ఆత్మవిశ్వాసం ఉన్నా మనుషుల్ని అర్థం చేసుకునే గుణం మాత్రం అతనిలో లేదు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సలహాలను పట్టించుకునేవాడే కాదు, చిన్న తప్పు జరిగినా అందరి ముందు అవమానించేవాడు. ఈ కంపెనీని ఎలా నడపాలో నాకు తెలుసు, ఎలా పైకి తీసుకురావాలో నాకు తెలుసు, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు అనేది అతని మాట.
క్రమక్రమంగా అర్జున్ అలా నిర్లక్ష్యంగా ఉండడంతో సీనియర్ ఉద్యోగులందరూ ఒక్కొక్కరుగా రాజీనామా చేసేశారు. పాత క్లయింట్లు కూడా ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. కంపెనీ లాభాలు ఏడాదేడాదికి పడిపోతూ వచ్చాయి. ఇదే సమయంలో ఆదిత్య వర్మ తన కోటీశ్వరుడైన స్నేహితుడి కూతురు రియాతో అభినవ్ వివాహం జరిపించాడు. పెళ్లి ఘనంగా జరిగింది. మీడియా అంతా ఆ పెళ్లి గురించే మాట్లాడింది. కానీ పెళ్లి తర్వాత అభినవ్ ఊహించిన జీవితం అతనికి దక్కలేదు. రియాకు భర్త కంటే తన విలాసవంతమైన జీవితం, పార్టీలు, ఫ్యాషన్ షోలు, విదేశీ పర్యటనలే ముఖ్యమైనవి. ఆమె ఉదయం ఇంట్లో ఉంటే రాత్రి ఎక్కడో ఉంటుంది. ప్రతి నెల కొత్త స్నేహితులతో బయటకు తిరుగుతూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేది. అభినవ్ ఏదైనా అడిగితే నా జీవితంలో జోక్యం చేసుకునే హక్కు నీకు లేదు. ఈ కంపెనీ నిలబడడానికి మా నాన్న డబ్బు కూడా కారణం. మీ కంపెనీ కోసం మా నాన్న చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. ముందు అది గుర్తుపెట్టుకో. అయినా సమాజంలో నాకంటూ ఒక భర్త ఉండాలి కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప నీ ఒక్కడితోనే జీవితాంతము బ్రతకడం అంటే నా వల్ల కాదు అంటూ అతన్ని అందరి ముందు అవమానించేసింది. ఒకరోజు అభినవ్ రియాతో ఇలా తరచూ వేరే అబ్బాయిలతో తిరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే రియా నవ్వుతూ, నన్ను నియంత్రించే స్థాయిలో నువ్వు లేవు. నీ కంపెనీ పరిస్థితి ఏమిటో ముందు నువ్వు చూసుకో అంటూ వెక్కిరించింది. రియా తండ్రి పెట్టిన పెట్టుబడుల వల్లే ఆ కంపెనీ ఇప్పుడు కొంతవరకు నడుస్తూ ఉండడంతో అభినవ్ నోరు మూసుకుని భరించక తప్పలేదు. ఆ రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చుని అభినవ్ అక్షర్నే గుర్తు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు నా కోసం తన జీవితాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడిన అమ్మాయిని నేను కోల్పోయాను. నిజమైన ప్రేమని నేను నా చేతులతోనే నాశనం చేసుకున్నాను అని మొదటిసారి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు చేయని తప్పుకి అక్షరని నా కళ్ళ ముందే నలుగురు అనుభవించిన నిన్ను నా భార్యగా ఎలా ఒప్పుకుంటాను అంటూ తన మనసు బాధపడేలా మాట్లాడాను. ఇప్పుడు రోజుకు ఒక వ్యక్తితో తిరిగే రియాని భార్యగా అంగీకరించాల్సి వస్తుంది అని చాలా బాధపడ్డాడు అతను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరోపక్క అక్షర, అర్జున్ ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అర్జున్ తన భార్యను ప్రతి విషయంలోనూ ప్రోత్సహించేవాడు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కూడా నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి. నువ్వు ఏం చేసినా సరే నేను నీ వెంటే ఉంటాను అని ధైర్యం చెప్పేవాడు. ఆ ప్రేమ, ఆ గౌరవం అక్షర ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. కొన్నేళ్లలోనే వినయ్ వర్మ కంపెనీ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఒకరోజు కంపెనీ బోర్డు సమావేశంలో ఆర్థిక విభాగం అధిపతి ఒక ఫైలు అక్షర ముందు పెట్టాడు. మేడం, హైదరాబాదులోని ఆదిత్య వర్మ గ్రూప్ భారీ నష్టాల్లో ఉంది. బ్యాంకులు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల్ని సంప్రదిస్తున్నారు. అక్షర నెమ్మదిగా ఆ ఫైల్ తెరిచింది. మొదటి పేజీ మీద ఆదిత్య వర్మ ఇండస్ట్రీస్ అనే పేరు కనిపించగానే ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం గత జ్ఞాపకాలు మెదిలాయి. వెంటనే ఫైల్ మూసి ప్రశాంతంగా మొత్తం ఆర్థిక వివరాలు సేకరించండి. కంపెనీ విలువెంత, అప్పులెంత, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందాం అంది. వినయ్ వర్మ ఆమె వైపు గర్వంగా చూశాడు. ఇదే నాయకత్వం. వ్యక్తిగత భావోద్వేగాలతో కాదు, బాధ్యతతో నిర్ణయం తీసుకోవాలి అన్నాడు. కొన్ని వారాల పరిశీలన తరువాత అక్షర, ఈ కంపెనీని మనం కొనుగోలు చేద్దాం, కానీ ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగం కోల్పోకూడదు. కంపెనీ తప్పు చేసి ఉండుండొచ్చు, ఉద్యోగులు కాదు అని చెప్పింది. ఆమె మాటకి బోర్డు సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. కొనుగోలు ఒప్పందం కోసం హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే అభినవ్ జీవితాన్ని పూర్తిగా మార్చే నిజం అతని కళ్ళ ముందు నిలబడబోతోంది. హైదరాబాదులోని ఆదిత్య వర్మ కంపెనీ ప్రధాన కార్యాలయం ఆ రోజు అసాధారణమైన నిశ్శబ్దంతో కనిపించింది. ఒకప్పుడు ఉద్యోగుల సందడితో కళకళలాడిన ఆ భవనం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల భారంతో నిస్సత్తువగా మారిపోయింది. సీనియర్ అధికారులందరూ సమావేశ మందిరంలో కూర్చుని కొత్త యాజమాన్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అభినవ్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు.
జీవితంలో తొలిసారి తన చేతులతో నిర్మించాల్సిన కంపెనీని వేరే వాళ్ళ చేతుల్లోకి అప్పగించాల్సిన పరిస్థితి అతని గుండెని భారంగా మార్చింది. కొద్దిసేపటికి వరుసగా లగ్జరీ కార్లు ఆఫీస్ ముందాగాయి. ముందుగా వినయ్ వర్మ, సునంద దిగారు. వారి వెనుక తెల్లని కంచుపట్టు చీరలో సాదాసీదాగా ముత్యాల హారం మెడలో వేసుకుని నుదుటిపై చిన్న ఎర్రటి బొట్టుతో ఆత్మవిశ్వాసంతో నిండిన చిరునవ్వుతో అక్షర కారులో నుంచి దిగింది. ఆమె పక్కనే నీలిరంగు కోటు ధరించిన అర్జున్ కూడా నడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన ఉద్యోగులంతా గౌరవంగా లేచి నిలబడ్డారు. అభినవ్ మాత్రం విస్తుపోయి చూస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు తన ముందర సాధారణ ఉద్యోగిగా నిలబడ్డ అమ్మాయి ఈరోజు దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా తన కంపెనీని కొనడానికి రావడం అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. అక్షర మాత్రం అతని వైపు ఒక్కసారి కూడా చూడకుండా నేరుగా ఆదిత్యవర్మ గారి దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. ఎలా ఉన్నారు సార్ అని మర్యాదగా అడిగింది. ఆదిత్యవర్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఇంత ఎత్తుకు ఎదుగుతావని అప్పుడే నాకు తెలుసమ్మా, కానీ నిన్ను నిలబెట్టుకోలేకపోయాం అని బాధగా అన్నాడు. అక్షర చిరునవ్వుతో జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది సార్, నాకు కూడా రెండో అవకాశం దొరికింది అంది. సమావేశం ప్రారంభమైంది. అక్షర ఒక్కో ఫైల్ని ప్రశాంతంగా పరిశీలిస్తూ ఈ కంపెనీని మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ నా మొదటి షరతు ఒక్కటే, ఇక్కడ పనిచేస్తున్న ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగం కోల్పోకూడదు. వారి జీతాలు హక్కులు అన్నీ అలాగే కొనసాగించాలి అంది. అక్కడున్న ఉద్యోగులంతా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. కొందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి, కొందరి కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాక అందరూ బయటకు వెళ్ళిపోయారు. అభినవ్ మాత్రం ధైర్యం చేసి అక్షర దగ్గరకు వచ్చాడు. అక్షర, ఒక్కసారి నాతో మాట్లాడతావా అంటూ అడిగాడు. అర్జున్ ఆమె వైపు చూశాడు. అక్షర నెమ్మదిగా తల ఊపింది. ఇద్దరూ కారిడార్లోకి వెళ్లారు. కొద్దిసేపు మౌనం నెలకొంది. చివరికి అభినవ్ తలదించుకొని, నేను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పే అర్హత కూడా నాకు లేదు. ఆ రోజు నిన్ను వదిలేసి వెళ్ళిన క్షణం నుంచి ప్రతిరోజు నన్ను నేనే శిక్షించుకుంటూ బ్రతుకుతున్నాను. నన్ను ఒక్కసారి క్షమించు అన్నాడు. అక్షర ప్రశాంతంగా అతని వైపు చూసింది. నన్ను మోసం చేసినందుకు నేను నిన్ను ద్వేషించడం చాలా కాలం క్రితమే మానేశాను అభినవ్. ఎందుకంటే ద్వేషం మనసుకి భారంగా మారుతుంది, కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు జరిగిన అన్యాయం కంటే ఆ సమయంలో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన ద్రోహమే నన్ను ఎక్కువ బాధించింది. ప్రేమంటే సంతోషంలో చేయి పట్టుకోవడం కాదు, కష్టంలో కూడా ఆ చేతిని వదలకుండా నిలబడడమే. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయావు. అభినవ్ తలెత్తి కూడా అక్షర వైపు చూడలేకపోయాడు. ఇంతకుముందు తను చేసిన దానికి, తను మాట్లాడిన దానికి అక్షర మాటలు తనని చెప్పుతో కొట్టినట్టుగా అనిపించాయి. అదే సమయంలో రియా అక్కడికొచ్చింది. ఆమె ఎప్పట్లాగానే నిర్లక్ష్యంగా, అభినవ్ ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ మాట్లాడింది. అక్షర వైపు చూసి కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఇప్పటికే మీడియా ద్వారా అక్షర విజయాల గురించి విన్న ఆమె ఈరోజు ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి గర్వం అంటే డబ్బు కాదని మొదటిసారి అర్థం చేసుకుంది. రియా ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అర్జున్ నెమ్మదిగా అక్షర దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. వెళదామా అంటూ చిరునవ్వుతో అడిగాడు. అక్షర కూడా చిరునవ్వు నవ్వింది. బయటకు వెళ్లే ముందు ఆమె ఒక్కసారి మొత్తం కంపెనీని చూసింది. ఇదే భవనంలో ఒకప్పుడు ఆమె ఉద్యోగిగా అడుగుపెట్టింది. ఇదే భవనం నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయింది. ఈరోజు అదే భవనం నుంచి వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడిన నాయకురాలిగా బయటకు వెళుతుంది. ఆ క్షణం వినయవర్మ గర్వంగా, అమ్మా, నువ్వు కంపెనీని మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా గెలిచావు అన్నాడు. అక్షర ఆకాశం వైపు చూసి మనసులో ఒక మాట అనుకుంది. మీరు నేర్పిన నిజాయితీ, ఆత్మవిశ్వాసం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఆ రోజు గనక మీరు నా దగ్గర ఉండుండకపోతే, ఆ రోజు తర్వాత మీరు నా వెనక నిలబడి ఉండుండకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. అసలు నాకంటూ జీవితం అనేది ఉండేదో లేదో కూడా తెలియదు. మీ కారణంగానే ఈరోజు నేను ఇంకా బ్రతికున్నాను అంటూ భావోద్వేగానికి లోనయింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అభినవ్ మాత్రం
దూరంగా నిలబడి ఆమె వెళ్ళిపోతున్న కారును చూస్తూనే ఉన్నాడు. అతను కోల్పోయింది ఒక ప్రేమని కాదు, జీవితాంతం తనని గౌరవించే ఒక మనిషిని అనే నిజం అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఆ రోజు నుంచి అక్షర పేరు విజయానికి, ఆత్మగౌరవానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది. జీవితం తనకి భయంకరమైన పరీక్ష పెట్టినా అక్కడితో తన జీవితం అయిపోయింది అని అనుకోకుండా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో అక్షర ముందడుగు వేసింది. మనకు జరిగిన చేదు అనుభవాలని పాఠాలుగా మార్చుకుని ముందుకు వెళితే జీవితంలో ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది అని నిరూపించింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి. గివ్ అవే కోసం మన స్టోరీ గురించి కామెంట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.